ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. तस्मै श्री गुरुवे नमः. శ్రీ గురుభ్యో నమః. మాతృవత్లాలయత్రీ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయుతాయ చ. మాతాజీ జన్మశతాబ్ది పర్వాన్ని పురస్కరించుకొని మాతాజీ జీవిత చరిత్ర చెప్పుకున్న సందర్భంలో మనం ఇప్పుడు గురుదేవులు చేసినటువంటి సూక్ష్మీకరణ సాధన, దాని యొక్క విశిష్టత, అందులో మాతాజీ ఏ విధంగా ఆయనకు అనేక రకాలుగా ఆధ్యాత్మిక భౌతిక విధానాల్లో సహకరించారనే దాని గురించి చెప్పుకుంటూ, అసలు కుండలిని సాధన అంటే ఏంటి, అందులోనూ గురుదేవులు రకరకాలుగా చెప్పారు. దాని గురించి భారత విశ్వ కుండలిని జాగరణను కూడా చెప్పారనమాట. ముందర భారతవర్ష కుండలిని ప్రక్రియ, దాని పరివర్తన ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈసారి ఈ విషయాల్లో కొంచెం ఏంటంటే సాధనకు సంబంధించినటువంటి కొన్ని సూక్ష్మ విషయాలు చెప్పడం జరుగుతుంది. కొంచెం స్థూలంగానే ఈ విషయాల్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. కుండలిని అనేది సవిత యొక్క సూక్ష్మశక్తి. సవిత అంటే ఏంటి? ఉదయిస్తున్నటువంటి సూర్యభగవాన్ని సవిత అంటాం. ఈ సవితా శక్తి అంతటా వ్యాపిస్తుంటుంది. కానీ ఎక్కడైతే బాగా అనుష్ఠానము ఆహ్వానము చేసే చోట మాత్రం దీని యొక్క దివ్యత్వం బాగా కనిపిస్తుంది, కానీ అన్ని చోట్ల కనిపించదు. ఈ సవితారూపమైన మహాశక్తి యొక్క ముందర స్థూల వినియోగం చెప్దాం. ఎట్లా ఉంటుందంటే, స్థూలంగా కనుక చూస్తే సూర్యుడి ద్వారా వస్తున్నటువంటి వేడి వెలుగు మనకు అనుభవంలోకి వస్తాయి. అసామాన్య స్థితిలో దీని యొక్క సూక్ష్మ వినియోగం ఎట్లా ఉంటుందంటే, సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి జీవన నిర్మాణ రూపంలోనూ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ సవితా శక్తి బీజ రూపంలో మానవ శరీరంలో ఎక్కడ ఉంది అంటే చాలా నిక్షిప్తమై ఉంటుంది. ఎక్కడుంటుంది? 7 చక్రాలుగాను, 7 ధాతువులుగాను, 7 సప్తాశ్వాలుగాను, అంటే సూర్యుడికి సప్తాశ్వరథమారూఢం అని చెప్తామే, ఆ రూపంలోనూ ఉంటాయి. వీటి యొక్క సహాయంతో సృష్టి యొక్క ఉత్పాదన, అభివర్ధన, పరివర్తన క్రమం కూడా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది 7 చక్రాలు. ఈ సవితాశక్తి బీజ రూపంలో మానవ శరీరంలో 7 చక్రాల రూపంలో నిక్షిప్తమై ఉన్నది అని చెప్పుకున్నాం. అయితే ఈ 7 చక్రాలు ఎక్కడున్నాయి జాగ్రత్తగా మనం చూద్దాం. మనకు తెలిసిన విషయమే, మళ్ళీ కొంచెం సూక్ష్మంగా చెప్పుకుందాం. వెన్నెముకలో ఉన్న 5 చక్రాలు ఏంటవి? 1 మూలాధారము, 2 స్వాధిష్టానము, 3 మణిపూరము, 4 అనాహతము, 5 విశుద్ధి. తర్వాత భూమధ్యంలో ఉన్న దానిని ఆజ్ఞ అంటాం. తర్వాత ఈ సహస్రారము అంటే బ్రహ్మరంధ్రంలో ఊర్ధ్వగమనంలో ఉన్నటువంటి చిట్ట చివరి మజిలి సహస్రార చక్రమును, దీన్నే సహస్రదళ పద్మం అని కూడా అంటాం. ఈ మొత్తం 7 చక్రాలు విడివిడిగా ఉంటే శక్తి చల్లా చెదురైపోయి ఉంటుంది. వీటిని మొత్తాన్ని కూడా సమీకృతం చేసి సాధన చేస్తే వీటి యొక్క గొప్పతనం అనంతంగా ఉంటుంది. సమస్త జాతికి కూడా, దేశానికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే దీన్ని ఎట్లా చేయాలి? ఈ కుండలిని సాధన యొక్క మర్మం ఏంటి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకు ఇందాక చెప్పుకున్నాం, సూర్యకిరణాలు స్థూలంగా వేడి వెలుగు అని చెప్పుకున్నాం. సూక్ష్మంగా దాని యొక్క విషయాలు కూడా చెప్పుకున్నాం. స్థూల పదార్థాలతో పోలిస్తే మనకు సూక్ష్మ పదార్థాలు ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఆత్మ అనేది అదృశ్యంగా ఉంటుంది.
అది గనక వికసిస్తే మహాపురుషులు అవుతారు, ఋషులు అవుతారు, దేవాత్మలు అవుతారు. అవతార రూపంలో అనేక మంది మహాత్ములు కూడా అవతరిస్తూ ఉంటారనమాట. మానవీయ శక్తి యొక్క ఈ సూక్ష్మీకరణ కూడా ఇదే విధంగా అనేక యోగ ప్రక్రియల ద్వారా, తపస్సుల ద్వారా సూక్ష్మీకరణ సాధన అనేది మనకిక్కడ సంభవం అవుతుంది. ఇది ఎట్లా ఉదాహరణ చెప్పాలంటే ఒక మాట చెప్పుకుందాం. ఇప్పుడు నీరు అనేది మనకు స్థూలంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని కనుక వేడి చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఆవిరి యొక్క శక్తి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఈ ఆవిరి శక్తితోటి మనకు రైలు కూడా నడుస్తుంది అనేది మనకు తెలుసు కదా. కాబట్టి సూక్ష్మీకృతం వస్తువు ఏదైనా సరే సూక్ష్మీకృతం అయ్యే కొద్దీ దాని యొక్క శక్తి అనంతంగా పెరిగిపోతుంటుంది అని మనకు తెలుసు. అయితే ఎట్లా చేయాలి అనేది మానవుడు ఎవరైతే ఈ సాధన చేయాలనుకుంటుంటాడో ఆ వ్యక్తి యోగ సాధన వల్ల, తపస్సుల వల్ల మనిషి తనలో ఉన్న అల్పత్వాన్ని దూరం చేసుకొని దివ్యలోకముల మహత్వంతో కలిసి అక్కడ ఉన్నటువంటి మహత్తత్వాలను ఆకర్షించుకొని వాళ్లతో ఏకీకరణ చేయడం జరుగుతుందన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఎట్లా అంటే చాలా గట్టి మాట ఇది. మన మనిషి ఎవరైతే సాధన చేస్తారో ఈ సాధకుడి యొక్క తపస్సు వల్ల, యోగ సాధన వల్ల తనలో ఉన్నటువంటి అల్పమైనటువంటి గుణాలను కరిగించేసి లయం చేసేసి దివ్యలోకాల్లో ఉన్నటువంటి మహత్తత్వంతో కలిసి ఆ మహత్తత్వములతో ఏకీకరణ చేసేటటువంటి ప్రక్రియ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీనికి ఉదాహరణ ఏంటి అంటే మామూలుగా రాగి తీగ ఉంటుంది. దాన్ని కనుక విద్యుత్తుతో కలిపితే అది శక్తివంతమైనటువంటి ఒక కరెంట్ వైర్లాగా తయారయ్యి దీపాలను వెలిగిస్తుంది. అదేవిధంగా ఈ మామూలు మనిషి అఖండ తపస్సు, సాధన, యోగము, ధ్యానము, తపశ్చర్యల ద్వారా బ్రహ్మ యొక్క దివ్య చేతనతో ఈ మానవీయ అంశ కనుక జోడింపబడితే అప్పుడు ఏం జరుగుతుందంటే నరుడు నారాయణుడిగా మారతాడు, పురుషుడు పురుషోత్తముడిగా మారతాడు, అల్పుడు మహాత్ముడిగా అవుతాడనమాట. ఇదంతా కూడా ఈ భౌతిక శరీరం యొక్క సాధనతో అనంతమైనటువంటి విస్తరణ సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోవచ్చు అనేది ఈ సూక్ష్మీకరణ సాధనలో ఉన్నటువంటి చిన్న ఒక స్థూలమైనటువంటి విషయం. సరే, బాగుంది. ఇప్పుడు కుండలిని జాగరణ అంటే ఏంటి? కుండలిని జాగరణ అంటే ఏంటి అంటే ఏంటంటే మన చేతన యొక్క అంతరాళాల్లో దాగి ఉన్న దివ్యశక్తుల జాగరణ. మళ్ళీ చెప్తాను. కుండలిని జాగరణ అంటే ఏంటి? చేతన యొక్క అంతరాళాల్లో దాగి ఉన్నటువంటి దివ్యశక్తుల జాగరణ, వాటి ప్రచండీకరణ. ఇది ఎట్లా జరుగుతుంది అంటే మనిషికి 3 శరీరాలు ఉంటాయని తెలుసుగా మనకు. ఒకటి గురువుగారు 3 శరీర కా ధ్యాన్ మనం వింటుంటాం. పొద్దున్నే పెట్టుకొని వినమన్నారు మాస్టర్ గారు. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు 3 శరీర కా ధ్యాన్ చేయండి అని చెప్పారు. ఆ 3 శరీరం అంటే ఏంటంటే 3 శరీరాలు. ఇవి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 శరీరాలు కూడా విభిన్న ప్రయోజనాల కోసం వివిధ విధాలుగా సుసంపన్నం అవుతూ ఉంటాయి. అది ఎట్లా అంటే మొత్తం 14 అందులో భాగాలు. వీటిని విభూతులు అంటాం. 14 విభూతులు అని అంటాం. ఈ 14 విభూతులు అంటే ఏంటంటే షట్చక్రాల్లో ఉన్నటువంటి 6, పంచకోశాల్లో ఉన్నటువంటి 5, 3 గ్రంథులు. మళ్ళీ చెప్తాను. షట్చక్రాలు అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ 6. పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. 3 గ్రంథులు అంటే ఏంటి? బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. వీటి యొక్క అఖండమైనటువంటి శక్తివంతమైనటువంటి తేజస్సు మనలో బహిర్గతం కావాలంటే ఈ 3 రకాలైనటువంటి సాధన ఎట్లా చేయాలి? దానికి చిన్న ఉదాహరణలతో మీకు ఉపాయాలు ఏమిటో చెప్తాను. ఇక్కడ స్థూల శరీరంలో ఉన్నటువంటి కుండలిని జాగరణ ఎట్లా అంటే స్థూల శరీర స్థిత కుండలిని జాగరణ ఇది షట్చక్రాల ఆధారంగా జరుగుతుంది. మళ్ళీ చెప్తాను. మొదటిది స్థూల శరీర స్థిత కుండలిని జాగరణ, రెండోది సూక్ష్మ శరీర స్థిత కుండలిని జాగరణ,
మూడోది కారణస్థిత కుండలిని జాగరణ. మొదటిది ఏంది? స్థూల శరీరస్థిత కుండలిని జాగరణ. ఇందా చెప్పుకున్నాం స్థూల శరీరంలో ఉండేటటువంటి 6 చక్రాలు. ఇది ఎక్కడ ఉంటాయి? వెన్నెముక మీద ఉంటాయని చెప్పుకున్నాం మనం. వెన్నుపూస మీద ఉంటాయి, స్పైనల్ కార్డు మీద. ఈ మూలాధారం నుంచి మేరుదండంలో ఇది సహస్రారం అంటే బ్రహ్మరంధ్రం వరకు దేవయాన మార్గం అంటాం దీన్ని. అందులో ఉండేటటువంటి 6 మజిలీలు, వాటిని 6 చక్రాలు అంటాం. ఇవి చాలా శక్తివంతమైన కేంద్రాలు. వీటిని గనక వీటిల్లో ఉన్నటువంటి ప్రచండమైన శక్తిని గనక జాగ్రత్తం చేస్తే గనక వీటి సిద్ధి వల్ల మనుషుడు శక్తివంతుడవుతాడు, సమృద్ధి పొందుతాడు. అంతే కాకుండా ప్రచండమైన పరాక్రమాన్ని కూడా సాధిస్తాడనమాట. ఇది ఈ సాధన వలన సామాన్య మానవులతో పోలిస్తే సాధకుడు ఎంతో శక్తివంతుడవుతాడు. మన ఇంద్రియాలు బహిర్ముఖంగా కాకుండానే అంతర్ముఖంగా కూడా ఎన్నెన్నో పనులు చేస్తుంది. అంటే మనకు బయటకు కనిపించే కళ్ళు ఉంటాయి, వినపడే చెవులు ఉంటాయి, చూసే కళ్ళు ఉంటాయి, విని దూర శ్రవణం, దూరదృష్టి, ఇవన్నీ మనకు బాహ్యంగా ఉంటాయి, అంతరంగా ఉంటాయి. కాబట్టి చర్మచక్షువులతో మనం చూడలేనటువంటి వాటిని ఈ సాధకుడు దివ్యచక్షువుల యొక్క జాగరణతో చూడగలుగుతాడు. అట్లాగే అన్ని ఇంద్రియాలు కూడా దివ్యత్వాన్ని పొందుతాయి. పొందినందువల్ల వాళ్ళకు దూరదృష్టి వస్తుంది, దూర శ్రవణం వస్తుంది. మన ద్వారా ఆలోచనలు ఇతరులకు సంప్రేషణ చేయగలిగేసేటటువంటి శక్తి వస్తుంది. అంతేకాకుండా ప్రాణ ప్రవాహాలను మనం ఓపిక లేదు. ఒక్కొక్కప్పుడు గురువుల సమక్షంలో కూర్చుంటే ఆ ప్రాణ ప్రవాహం మన దాకా వచ్చి మనం కూడా ఎంతో శక్తివంతులం అవుతాం. అలాగే శక్తిపాతం అనేది జరుగుతుంది. ఇంకా ఏం చెప్పాలంటే భవిష్య జ్ఞానము కూడా వాళ్లకు తెలుస్తుంది అనమాట. ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి స్థూల జగస్థిత కుండలిని జాగరణ వలన మనిషికి అనేక రకాల సిద్ధులు లభిస్తాయి. ఇది స్థూల శరీరంలో ఉన్నటువంటి కుండలిని. తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇది ఏంటి? ఇక్కడ జాగరణ ఎట్లా? ఇది పంచకోశాలతో యొక్క ఆధారంతో జరుగుతుంది. ఈ పంచకోశాలంటే చెప్పుకున్నాము, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అనేటటువంటి చేతన యొక్క 5 ఆవరణలు. ఇందులో పంచతత్వాలు, పంచప్రాణాలు కూడా ఉంటాయి. మామూలు మనుషులు అంటే ఈ సాధన చేసినటువంటి వ్యక్తి వీటి సామర్థ్యాన్ని గనక వికసింప చేసుకోగలిగితే సాధకుడు అదృశ్య జగత్తుతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. సామాన్య మానవుని జ్ఞానము ఈ కేవలం మనకు కనిపిస్తున్నటువంటి దృశ్య జగత్తుకే పరిమితమైంటుంది. కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కుండలిని గనక జాగృతం చేసుకోగలిగితే మనిషికి అదృశ్య జగత్తుతో పరిచయం కలుగుతుంది. అంటే మనకు కనపడదు, అది అదృశ్య జగత్తు ఉంటుంది. ఆ అదృశ్య జగత్తుతో మనకు పరిచయం బాగా కనిపిస్తుంది. అంటే ఏంటి? అక్కడ ఎవరైనా ఒకటి ఉంటుందంటే ఆ అదృశ్య జగత్తులో ఉండేటటువంటి ఆత్మలు ఎవరంటే పితరులు ఉంటారు, దేవతలు ఉంటారు, ఇంకా కొంతమంది యోగులు ఉంటారు. వాళ్ళతో మనకు స్నేహ సంబంధాలు వస్తాయి, మనకు ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రారంభం అవుతాయి. ప్రకృతి రహస్యాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఎప్పుడైతే ఈ పంచకోశ అనావరణ జరుగుతుందో అప్పుడు మనకు అంటే అదృశ్య జగత్తులో ఉన్నటువంటి అనేక మంది మహాపురుషులతోటి మనకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. దీనివల్ల భవిష్య సంఘటనలన్నీ అంటే ఈ భూమి మీద జరగబోయేటటువంటి అనేక విషయాలు వాళ్ళకి భవిష్య సంఘటనలన్నీ కూడా అర్థమవుతాయి. అవి అర్థమైనందువలన, అవి తెలుసుకోవడం వలన దానికి తగిన విధంగా ఏదో ప్రత్యామ్నాయ పద్ధతులతో అనేక ప్రణాళికలను మనం వేసుకొని మనకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రతికూలతలన్నీ నివారించుకుంటూ అనుకూలమైనటువంటి లాభాలతోటి ఈ సమాజాన్ని, ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ మానవ జాతిని, వీటన్నిటిని కూడా మనం సమన్వయం చేసుకొని వాళ్లకు లాభాలు చేకూర్చి పెట్టవచ్చు. ప్రజల మనస్సులో అనుకూల భావాలను కూడా ప్రవేశపెట్టి లోక జీవన ప్రవాహం అంటే మాస్టర్ చెప్తుండే రిమోట్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. అప్పటికి వాళ్ళకి అందరి మనసులో కూడా ఒకే రకమైనటువంటి భావ సంప్రేషణ చేసే శక్తి కూడా ఈ సూక్ష్మ శరీరస్థిత కుండలిని జాగరణ చేస్తే అట్లాంటివి కూడా అలాభాలు కూడా వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు స్థూల శరీర కుండలిని జాగరణ అయిపోయింది. దానివల్ల మనిషి
పరాక్రమవంతుడు, శక్తివంతుడు, సమృద్ధి కలిగిన వాడు ఉంటాడు. దివ్య చక్షువులు, దివ్య దృష్టి, దివ్య శ్రవణం, దూరదృష్టి, ఆలోచనల సంప్రేషణ అనేటటువంటి అనేక లాభాలు పొందుతారు. సూక్ష్మ శరీర స్థితుల్లో ఉన్నటువంటి కుండలిని జాగరణ జరిగితే ఏం జరుగుతుందంటే అదృశ్య జగత్తులో ఉన్నటువంటి ఈ మహాత్ములతోటి, పితరులతోటి, దేవతలతోటి అనేక రకాలైనటువంటి స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా ఇచ్చి పుచ్చుకునేటటువంటి ఒక గివ్ అండ్ టేక్ రిలేషన్ ఏర్పడుతుందన్నమాట. అప్పుడేమవుతుంది, భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలన్నీ అర్థమవుతాయి. వాటికి ప్రత్యామ్నాయంగా వాటిని ఆ ప్రణాళికలు వేసుకొని లాభాలు, ప్రతికూలతలను నివారించి మన అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పించుకునేటువంటి సంఘటనలు మనం ఇక్కడ తయారు చేసుకునే స్థితి ఈ సూక్ష్మ శరీర స్థిత కుండలిని జాగరణ వల్ల మనకు జరుగుతుంది అనమాట. ఇంకా తర్వాత పోతే కారణస్థిత కుండలిని జాగరణ అంటే ఇది ఎట్లా ఉంటుంది, మనం ఇక్కడ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 2 అయిపోయినాయి, ఇది 3వది. ఇందులో 3 ప్రయోగాలు ఉంటాయి. వీటిని ఏంటంటే గ్రంథి భేదన అంటాం మనం. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. గ్రంథి భేదన. ఈ గ్రంథులు ఎక్కడుంటాయి? మస్తిష్కంలో మధ్య భాగంలో బ్రహ్మ గ్రంథి ఉంటుంది. దీన్ని సాధారణంగా మనం కైలాస పర్వతం అని, క్షీరసాగరం అని అంటాం. అంటే ఇది చేసే పని ఏంటి అంటే గుళ్ళ దేవాలయాల్లో ఉన్నటువంటి కలశాలు ఉంటాయి చూసారా, అది బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తులను ఆకర్షించుకునే శక్తి వాటికి ఉంటుంది. అలాగే ఇది బ్రహ్మాండీయ శక్తుల్ని ఇచ్చిపుచ్చుకోవటంలో ఒక ధ్రువ కేంద్రంగా మనం ఈ మస్తిష్కాన్ని గుర్తించాలి. మొదటిది ఎక్కడ ఉంటుంది? మస్తిష్క మధ్యంలో ఉంటుంది, బ్రహ్మ గ్రంథి అంటాం దీన్ని. 2వది విష్ణు గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుంది? అనాహతం అంటే హృదయ కుహరంలో ఉంటుంది. ఇది చేతన యొక్క అంతరాళం. చాలా జాగ్రత్తగా, ఇది భావ సంవేదనల గంగోత్రి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే భావ సంవేదనలు ఎక్కడ వస్తాయి? ఏదైనా ఎవరైనా కష్టపడుతున్నా, ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా మన మనస్సు కూడా కడిగిపోతుంది, మన మనస్సు కూడా బాధపడుతుంది. లేదంటే వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందపడతాము, సంతోషం కలుగుతుంది. స్పందించేటటువంటి దివ్య గుణం ఎక్కడుంటుందంటే భావ సంవేదనలన్నీ కూడా మనకి హృదయ కేంద్రంలోనే ఏర్పడతాయి. దానిని విష్ణు గ్రంథి అంటాం. ఇక్కడ దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే తృప్తి, తుష్టి, శాంతి. మనం ఎప్పుడు కూడా ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. తృప్తి, తుష్టి, శాంతి. ఏ చిన్నది వచ్చినా మనకు తృప్తి పడాలి. తుష్టి, మనం తినేటటువంటి తాగే ప్రతి దానికి కూడా తుష్టి కూడా మనకు రావాలి. తృప్తి, తుష్టి, ఈ రెండింటి వల్ల మనకు శాంతి లభిస్తుంది. దీనివల్ల మన ఆలోచనలన్నీ కూడా సమున్నతం అవుతాయి. ఇతరుల ఆలోచనలు మార్చగలిగే శక్తి కూడా మనకి గ్రంథి నుంచి లభిస్తుంది అన్నమాట. ఇంకపోతే 3వ గ్రంథి, ఇది ఎక్కడుంటుంది? నాభి చక్రంలో ఉంటుంది. నాభి, దీనిని ఏమంటాము? సోలార్ ఫ్లెక్సస్ అంటాం. క్రియేటివిటీ మనకు తెలుసు కదా ఇది. ఇప్పుడు ఏంటంటే దీని లాభం ఏంటి మనకి? నాభి చక్రంలో ఉండే రుద్ర గ్రంథి వలన అంటే శారీరకమైనటువంటి స్వాస్థ్యం లభిస్తుంది. మనిషిలో ప్రతిభ, బుద్ధి సూక్ష్మత, సశక్తత, సాహసము, ఉత్పాదనా శక్తి మొదలైన అనేక శక్తుల యొక్క ప్రవాహము ఈ క్షేత్రాల నుంచి మనకు లభిస్తుంది. మనిషి యాక్టివ్గా ఉన్నాడు, ఎంత ఉత్సాహంగా ఉన్నాడు, ఏదైనా సరే క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళల్లో, బుద్ధి సూక్ష్మత ఉంటుంది, శక్తి సాహసాలు ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల అంటే ఈ మన నాభి చక్రంలో ఉండేటటువంటి రుద్ర గ్రంథి యొక్క క్రియేటివిటీ వల్ల, యాక్టివిటీ వల్ల వస్తాయి అన్నమాట. మూలాధార చక్రము దీని గహ్వరంలో ఉంటుందన్నమాట, దీని యొక్క ప్రవేశ ద్వారంలో. దీనినే కుండలిని శక్తి అంటాం. ఇక్కడే ఈ కుండలిని శక్తి చిర విశ్రాంతి తీసుకునే ప్రదేశం. అయితే దీన్ని ఎట్లా యాక్టివ్ చేయాలంటే ప్రాణప్రహార విద్యుత్తుతోటి దీన్ని నిద్రలేపి బ్రహ్మలోకంలో దాకా పంపించుకోవచ్చు అనమాట. అంటే అదే మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్ళేటటువంటి ఒక ప్రయోగాన్ని గురుదేవులు కూడా మనకి సాధన చెప్పారు. ఇది ఒక మెడిటేషన్ లాగా చెప్పారు మనకి. ఇది చేసుకోవచ్చు మనం, బాగుంటుంది. గురువుగారు చాలా సాఫ్ట్గా చెప్తారు. ఇది ఆ దేవయాన మార్గం అంటాం, మూలాధారం అంటాం, సహస్రారం అంటాం. ఇది ఒక్కొక్క అంచెలంచెలుగా ఈ ప్రాణ ప్రహారాలు ఎట్లా పైకి వెళ్తాయి అనేది కూడా చెప్తారు. ఇది చేస్తే చాలా హాయిగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా వీలైతే గురువు గారు ఇచ్చేటటువంటి మెడిటేషన్స్లో ఇది చాలా బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము?
కంటిన్యూటీ ఒకటే. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే స్థూల శరీరంలో 6 చక్రాలు, సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి పంచకోశాలు, కారణ శరీరంలో ఉన్నటువంటి 3 గ్రంథులు, 6 + 5 + 3 మొత్తం 14. వీటిని ఏమంటామంటే చతుర్దశ భువనాలు అంటాం. చతుర్దశ భువనాలు అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. పైన 7 లోకాలను ఏమంటాం మనం? భూహు, భువః, స్వహః, మహః, జనః, తపః, సత్యం. కిందికి వచ్చేసరికి ఏమంటుంది? అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటాయి. ఇవి ఒక 7 పై 7 ప్రపంచ అభ్యుదయానికి పనికొస్తే, కింద 7 దుష్ట దమనానికి పనికి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. అసలు మానవుల్లో ఉన్నటువంటి శక్తి మహాసముద్రం లాంటిది. దానికి అసలు చెలియలు కట్టలు ఉండవన్నమాట, ఆద్యంతాలు ఉండవు. అంత మహాశక్తి మనిషి శరీరంలో అసలు కుప్పలు తప్పలుగా ఉంటుందన్నమాట. ఈ 3 రకాలైనటువంటి త్రివిధ కుండలిని సాధనల ద్వారా మనం దానిలో ఉన్నటువంటి శక్తిని మనం పైకి తీసుకొచ్చుకోవాలి. నిజానికి మన శరీరాన్ని ఏమని చెప్పాలంటే, శరీరం అనేది ఎప్పుడు కూడా దైత్యులతో సమానం, మనసు ఎప్పుడు కూడా దేవతలతో సమానం. శరీరాన్ని దైత్యులతో పోలుస్తున్నారు, మనసును దేవతలతో పోలుస్తారు. ఈ 2 అంటే మనసు శరీరం కలిస్తేనే మనం ఏదైనా సాధన చేయగలుగుతాం అనమాట. ఈ 2 కలిసి చేసేటటువంటి తపయోగ సాధనల వలన మనం ఇందాక చెప్పుకున్నటువంటి 14 రత్నాలు ఎట్లయితే సముద్ర మంథనం చేసినప్పుడు 14 రత్నాలు వచ్చాయని చెప్పారో, అదేవిధంగా మనం ఈ కుండల్ని సాధన చేస్తే మనకి 14 రత్నాల యొక్క శక్తి మనకు ప్రకటీకృతం అవుతుంది. కాబట్టి కుండలిని విజ్ఞానం గురించి మనం ఇంతవరకు కొంచెం గురువుగారు చెప్పిన దానిలో నుంచి సంక్షిప్తంగా మీకు వివరించడం జరిగింది. ఇది ఎంతవరకు చెప్పగలిగానో నాకు తెలియదు. గురుదేవుల దయ వల్ల ఇంకా అంటే ఈ సాధన చేశారు గురుదేవులు, సూక్ష్మీకరణ సాధన చేశారు. ఇది ఎన్ని రకాలుగా చేశారు? దీనివలన సాధకునికి వ్యక్తిగత ప్రయోజనం ఏంటి? దీనివలన ఈ సాధన వలన మానవ జాతికి వచ్చే లాభం ఏంటి? ఈ సాధన వలన ప్రకృతికి వచ్చే లాభాలేంటి? ఈ 3 అన్నమాట. వ్యక్తిగతంగా ఏం లాభం వస్తుంది, సామాజిక సమాజానికి, ప్రకృతికి, పరిసరాలకి వాటికి ఏ లాభం వస్తుంది, తర్వాత ప్రపంచానికి ఏ లాభం వస్తుంది అనేటటువంటి 3 విషయాల్ని కూడా ఈసారి చెప్పబోయేటటువంటి ఎపిసోడ్లో చెప్పుకుందాము. గురుదేవుల అనుగ్రహంతో ఈ చిన్న ఎపిసోడ్ చెప్పడానికి వారి యొక్క దయ అనుగ్రహము ఇచ్చినందుకు గురుదేవులకి, మాతాజీకి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. జై గురుదేవ్.